ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నాకు రోగం వచ్చింది, నేను హాస్పిటల్ బెడ్లో ఉన్నా, నేను మరణ పడకల్లో ఉన్నా, నన్ను కాపాడేవారు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు డాక్టర్లు కూడా అనిండొచ్చు, నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు క్యాన్సర్ వచ్చింది, నీకు ఆ రోగం వచ్చింది, నీకు ఈ రోగం వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారేమో. కానీ నేను ఈరోజు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు విశ్వాసంతో ఈ ప్రార్థన చెయ్యి. యేసు ప్రభువా, నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుచున్నాను ప్రభువా. కల్వరి శిలువలో నా గురించి నువ్వు మరణించావు ప్రభువా. నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుచున్నా ప్రభు అని చెప్పేసి డైలీ ఇదే ప్రార్థన చెయ్యి. ఒక 2 రోజులలో నువ్వు హీలింగ్ అయిపోతావు, లేదా అప్పుడప్పుడే నువ్వు హీలింగ్ అయిపోతావు. నీ బాడీలో నువ్వు స్వస్థత చూడగలుగుతావు. డాక్టర్లు అన్నారేమో నువ్వు మరణిస్తావు అని చెప్పేసి, కానీ డాక్టర్లు అనిండొచ్చు, మనకు పర్వాలేదు. కానీ మన యేసు ప్రభు అంటున్నాడు, నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుచున్నారు. డైలీ ప్రార్థన చేయండి. నీకేమన్నా అనారోగ్యం వచ్చిందా, హాస్పిటల్